తుఫాన్ ఎఫెక్ట్తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. విశాఖపట్నం, కోస్తా జిల్లాల్లో తీరం వెంట వర్షం మొదలైంది. 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు 110 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వణికిస్తుంది. గురువారం వరకు ఏపీకి తుఫాను ముప్పు కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 తుఫాన్ షెల్టర్ను ఏర్పాటు చేసింది. నెల్లూరులో 10 మండలాల్లో 45 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. భీమవరం, తాడేపల్లిగూడెం మరియు కాకినాడ, ఉప్పాడ సహా యానాం, ఎదురులంక గ్రామాల్లో, గోదావరి లంక గ్రామాల్లో ఈదురుగాలులతో అల్లకల్లోలంగా మారాయి. మచిలీపట్నం తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ టీంలు చేరుకున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 5 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు గడిచిన 12 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మెంతా తుఫాను కదులుతుందని అన్నారు. ప్రస్తుతానికి కాకినాడకి 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 550 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.